హాయ్ ఫ్రెండ్స్. దేవుడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా దెయ్యం గురించి వింటూనే ఉన్నాం, నమ్ముతూనే ఉన్నాం. ఈ వినికిడి సారాంశం నమ్మకపు దెయ్యాలు క్రూరమైనవి, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి. సో వాటికి దేవుడంటే భయమని, కానీ దైవశక్తికి సైతం లొంగని 6 ప్రేతాత్మలు 6 ఏళ్ల పాటు ఓ అమ్మాయి శరీరాన్ని ఆవహించి అనుక్షణం నరకాయతన అయితే పెట్టాయి. చివరికి క్రూరంగా అయితే చంపేశాయి. ఇది రియల్ కథ. సో ఎక్సోరిజం ఆఫ్ ఎమిలీ రోజ్, ఈ మిస్టరీ గురించి ఈరోజు పోడ్కాస్ట్ ఛానల్ అయితే తెలుసుకుందాం. సో మన పోడ్కాస్ట్ ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ అయినట్లయితే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాయి. అది 2005 ప్రపంచాన్ని వణికించింది. ది ఎక్సోరిజం ఆఫ్ ఎమిలీ రోజ్ అనే సినిమా కల్పిత కథ కాదు. 1976లో ముగిసిన ఓ అమ్మాయి నిజ జీవిత వేద. జర్మనీ చరిత్రలో సంచలనంగా మిగిలిన అన్నెలిస్ మిషెల్ కన్నీటి గాథ నేటికి ఓ మిస్టరీని. ఉన్నట్టుండి నవ్వడం, క్రూరంగా చూడటం, ఎంతటి బలవంతునైనా ఒంటి చేత్తో నొక్కి పెట్టి కదలకుండా చేయగలగడం, పైకి లేచి చేతులు చాచి వికృతంగా ప్రవర్తించడం, తను తాను బంధించుకోవడం, కాళ్ళతో పాటు చేతులను ఉపయోగించి మెట్లు దిగడం, మనిషి మొత్తం రకరకాల మెలికలు తిరగడం, ఇదంతా నేటి హర్రర్ చిత్రాల సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ దెయ్యం ఆవహిస్తే అలాగే ప్రవర్తిస్తారు అని మొదటిసారి ప్రపంచానికి తెలిసింది మాత్రం అన్నెలిస్ని చూసినప్పుడే. అన్నెలిస్ పశ్చిమ జర్మనీ బవేరియాలోని లిప్లిపింగ్లో 1952లో సెప్టెంబర్ 21న జన్మించింది. జోసెఫ్ అన్న మిషెల్ ఆమె తల్లిదండ్రులు. వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. అన్నయ్యకు 3 సోదరీమణులు. చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగిన ఆమె తల్లిదండ్రులతో పాటు వారంలో 2 సార్లు చర్చికి హాజరయ్యేది. అలాంటి అన్నయ్య ఉన్నట్టుండి దేవుణ్ణి ద్వేషించడం మొదలుపెట్టింది. ఆమెకు 16 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతింది. వ్యాధి లక్షణాలను బట్టి మూర్ఛగా, మానసిక రుగ్మతగా గుర్తించిన వైద్యులు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ఆత్మలు కనిపిస్తున్నాయంటూ భయపడసాగింది అన్నే. అదంతా వ్యాధి లక్షణంలో భాగమన్నారు వైద్యులు. దేవుణ్ణి ప్రార్థిస్తున్న సమయంలో ఎవరో నువ్వు నరకంలో కుళ్ళిపోతున్నావు అంటున్నారని చెప్పేది. సో ఆ అమ్మాయి దాన్ని మానసిక సమస్యగానే పరిగణించారు. సో జీసస్ చిత్రం చూపిన సిలువుని చూసిన వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దైవశాస్త్రాల్లోకి వెళ్ళాలంటే భయపడేది. బలవంతంగా ప్రార్థన స్థలాలకు తీసుకుని వెళ్తే నేల కాలిపోతుంది, కాళ్ళు మంటలు పడుతున్నాయి అనేది. అన్ని ప్రవర్తన చూసిన ఆమె స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఆమెకు ఆత్మ ఆవహించిందా అని అనుమానం అయితే బలపడింది. అదే భయంతో అన్నయ్యకు భూత వైద్యం అందించాలని చర్చి ఫాదర్ హెన్రీ స్టాల్టన్ అయితే ఆశ్రయించారు. అయితే అప్పటికే భూత వైద్యంపై కఠిన నియమాలు ఉండటంతో వెంటనే అనుమతి లభించలేదు. చివరికి అన్నీ స్వయంగా చర్చి ఫాదర్కు లేఖ రాసింది. నాకు ఆరోగ్యంగా జీవించాలని ఉంది, నా గురించి ప్రార్థించండి. జనుల కోసం బాధను అనుభవిస్తున్నాను, కానీ ఈ నరకం చాలా భయానకంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అంటూ తన కన్నీటి గాథ ఫాదర్కి అయితే వివరించింది. అది చదివిన ఫాదర్ ఆల్ట్ మనసు కరిగి ఆ లేఖని బిషప్ జోసెఫ్ సంగల్త్కి అయితే చూపించారు. సో దాంతో బిషప్ క్రిఫ్ట్ ఆర్నెల్జ్ లెంజ్ను భూత వైద్యం చేసేందుకు అనుమతి ఇచ్చాడు. కానీ ఇదంతా రహస్యంగా జరగాలని అయితే ఆదేశించారు. 1975 సెప్టెంబర్ 24 నుంచి అన్నయ్యకు మందులు ఇవ్వడం మానేసి భూత వైద్యం మొదలుపెట్టారు. మొత్తం వైద్య పద్ధతిని, అన్ని ప్రవర్తనని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రికార్డ్ చేశారు. నేటికి వాటిలో నెట్లో అయితే వినొచ్చు, చూడొచ్చు. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో వినిపించేవి అవి ప్రేతాత్మలను గుర్తించారు. భూత వైద్యులను వాటి పేర్లు లూసిఫర్, కైన్, జూదస్, క్రియేట్, బెలియల్, లెజియన్, నేరో అని అయితే తేల్చారు. సో కానీ వాటిని అన్ని శరీరాల నుంచి వెళ్ళగొట్టడంలో విఫలమయ్యారు. వారానికి 2-3 రోజులు 4 గంటల చొప్పున 67 సార్లు ఆమెకు భూత వైద్యాన్ని అయితే అందించారు. అయినా ఫలితం లేదు. ఆ నరకం భరించలేక అన్నే 1976 జూలై 1న 23వ ఏట అయితే చనిపోయింది. అప్పుడే ప్రపంచం అన్నే కథ వైపు తిరిగి చూసింది. ఈమె మరణానికి బిషప్ ఆదేశాలతో చేసిన భూత వైద్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సహకరించిన అన్నే తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. అన్నే సుమారు 10 నెలల ఆహారం తినలేదని, పౌష్టికాహారం లోపంతో ఆమె చనిపోయిందని, ఎముకలన్నీ ఛిద్రమై మాంసం ముద్దలా మారిందని, కేవలం 30 కేజీల బరువు ఉందని పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆమెను ప్రేతాత్మలు ఆవహించాయని చెప్పి ఎందుకు భూత వైద్యులు రికార్డ్ చేసిన వీడియోలు, ఆడియో టేపులు కోర్టు ముందు ఉంచడంతో అవే వారిని కాపాడాయి. అన్నే తన మూత్రాన్ని తానే తాగేదని, తను తాను గాయపరుచుకునేదని సాక్షులు అయితే చెప్పేవారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని విసిరికొట్టడం, అన్నే వింతగా ప్రవర్తించడం, అన్నిటికీ సాక్ష్యాలు ఉండటంతో కోర్టు నమ్మింది. అందరినీ విడుదల చేసింది. ప్రేతాత్మల కారణంగా చనిపోవడంతో పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయలేకపోయాం, మరోసారి అవకాశం ఇవ్వాలి అని కోర్టును కోరారు అన్నే తల్లిదండ్రులు.
కోర్టు అంగీకరించడంతో 2 ఏళ్ల తర్వాత ఆమె అస్థికలను బయటకు తీసి మరో నాణ్యం శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టారు. అన్నీ ఆరోగ్యంతో బాధపడుతుంటే భూత వైద్యం చేసి తిండి పెట్టకుండా చంపేశారని, తల్లిదండ్రులు ఒత్తిడి, కఠిన నియమాలు, చాదస్తం కారణంగానే అన్నీ పిచ్చిదైందని పలు విమర్శలు అయితే వచ్చాయి. సో సరిగ్గా 37 ఏళ్ల తర్వాత 2013లో జూన్ 6న అన్నెలిస్ మిషన్ నివాసం ఉన్న ఇల్లు అగ్నికి ఆహుతయింది. ఎవరూ లేని ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయి అనేది మరో మిస్టరీ. పైగా మంటల్లో తమకు అన్నే కనిపించిందని స్థానికులు ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం మొదలుపెట్టారు. అవే సంచలనమైంది. దాంతో ఈ కథ మరోసారి తెరపైకి వచ్చింది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 6వ నెల 6వ తేదీ 2013లోని అంకెలు కలిపితే 6 కాబట్టి 666 అనే నెంబర్ దెయ్యాల సంఖ్య అంటూ మీడియా కూడా అప్పట్లో ప్రచారం చేసింది. దాంతో అగ్ని ప్రమాదానికి కారణం ప్రేతాత్మలేనని కొందరు భయాందోళనకు గురయ్యారు. మరికొందరు కొట్టిపారేశారు. ఈ నిజంగా జరిగిన కథ ద్వారా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.